వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. మేము యుఎస్కి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే కదా. మేము యుఎస్ నుంచి అయితే వచ్చేసామండి. సో మేము యుఎస్లో ఉన్నప్పుడు వచ్చే ముందు కొంచెం షాపింగ్ అయితే చేసాము. మేము యుఎస్లో ఏమేమి కొన్నాము, వాటి ప్రైసెస్ అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మాకు చలి ప్రదేశం కాబట్టి మాకు వైటమిన్ డెఫిషియన్సీ అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే కొన్ని మల్టీ వైటమిన్స్ అయితే కొన్నాను. ఫస్ట్ మన వీడియోని అయితే దాంతో స్టార్ట్ చేసేద్దాం. స్మార్టీ ప్యాంట్స్ ఏదైతే కిడ్స్ వైటమిన్స్ అండి, కిడ్స్ ఫార్ములాది. దీనిలో ఒమేగా 3, వైటమిన్ D3 అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రూట్ జెల్లీస్, కిడ్స్కి తినడానికి చాలా బాగుంటాయి. ఇది అప్రాక్సిమేట్గా నాకు 1800 రూపీస్ అయితే పడింది. ఇవి డైలీ మల్టీవిటమిన్ గమ్మీస్ అండి ఫర్ కిడ్స్. ఇవి కూడా నేను ఒక 4 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి మనకి 2 బాటిల్స్ వచ్చి అరౌండ్ 1300 వరకు అయితే పడిందండి ప్రైస్. నేను టోటల్గా ఇవి 4 బాటిల్స్ అయితే తీసుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ D3 అండి. వైటమిన్ D3 నేను 125 mcg అయితే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 1600 వరకు అయితే పడిందండి. నేను 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సన్ మాకు చాలా తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి వైటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావటం, నీరసంగా ఉండటం అలా అయితే ఉంటుంది. బాడీ యాక్టివ్గా ఉండాలి అంటే మనం కంపల్సరీ వైటమిన్ D3 అనేది అయితే మెయింటైన్ చేయాలి. అలాగే కాల్షియం అండి. యూజువల్గా వైటమిన్ D3ని మెగ్నీషియంతో పాటు తీసుకుంటే మంచిది అంటారు. సో మళ్ళీ మెగ్నీషియం అనేది సపరేట్ లేకుండా నేను కాల్షియం, మెగ్నీషియం, జింక్ 3 ఉన్నవైతే తీసుకున్నాను. దీనిలో అయితే మనకి 500 టాబ్లెట్స్ ఉన్నాయి. 1 per day తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అరౌండ్ 1600 అయితే ఒక బాటిల్ పడిందండి నాకు. ఇవి నేను 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. అలాగే మనకి ఒమేగా 3 అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలిసిందే కదా. సో ఫిష్ ఆయిల్ నేను 1400 mg అయితే తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు వైటమిన్ D3, కాల్షియము, ఈ ఫిష్ ఆయిల్ ఇవైతే కనుక నాకు మా హస్బెండ్కి అంటే అడల్ట్స్కి, కిడ్స్కి అయితే కాదు. కిడ్స్కి మల్టీవిటమిన్లోనే వచ్చేస్తాయి, వాళ్ళకి సపరేట్గా అయితే ఏమీ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెంగే క్రీమ్ అండి. చెప్పాను కదా మాకు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి అనేసి. సో బెంగే క్రీమ్ని అయితే కనుక మేము తీసుకున్నాము, ఎమర్జెన్సీకి ఉంటుంది అనేసి ఒకటైతే కనుక తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బాటిల్స్ అండి. దీనికైతే 2 క్యాప్స్ వచ్చాయి. ఇది మనకి ఇలా ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మూతకి పెట్టుకోవడానికి మనకి లోపల స్ట్రా కూడా ఇచ్చారు. ఇది 12 hours అయితే హాట్ వాటర్ హాట్గానే ఉంటుంది. అలాగే 24 hours కోల్డ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇక్కడ మాకు మైనస్లోకి వెళ్తుంది కదా, సో కిడ్స్కి మేము స్కూల్కి అయితే హాట్ వాటర్ని ఇచ్చి పంపిస్తామండి. సో హాట్ వాటర్ ఇచ్చినప్పుడు మనకి అక్కడికి వెళ్ళంగానే చల్లగా అయిపోవడం, ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం మేమైతే ఇష్టపడము. ఎక్కువగా థర్మల్ బాటిల్సే యూజ్ చేస్తాము. నాకు యూఎస్లో ఈ బాటిల్స్ అయితే చాలా నచ్చాయి, డబుల్ క్యాప్ ఉన్నవి. సో ఇది తీసుకున్నాను. నాకు ఇదైతే కనుక $24 అరౌండ్ 2100-2200 వరకు అయితే పడింది. నెక్స్ట్ ఇది మా బాబుకి తీసుకున్నాను గ్లోది. మా పాప టంబ్లర్ టైప్ అయితే అడిగింది, సో నేను ఇదైతే తీసుకున్నానండి. ఇది కూడా నాకు 1800 రూపీస్ అయితే పడింది. దీనికి మనకి ఇలా స్ట్రా యూస్ చేసి అయితే తాగొచ్చు. ఇది కూడా సేమ్ ఫ్లాస్క్ బాటిల్ లాగే. దీనికి కూడా మనకి ఆల్మోస్ట్ 24 hours కోల్డ్, 10 hours హాట్ అయితే ఉంది. దీనికి డబల్ స్ట్రా ఇచ్చారండి. ఒకటి పిల్లలు కదా పోగొట్టుకుంటారనేసేమో డబల్ స్ట్రా అయితే ఇచ్చారు. అలాగే నేను ఈ పెద్ద బాటిల్స్ ఇంట్లోకి అయితే తీసుకున్నానండి. 2 బాటిల్స్, ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి. అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఉన్నాయండి బాటిల్స్. ఇది ఇందాక మీకు స్ట్రాది చూపించాను కదా, సో ఒకటి స్ట్రాది ఉంది అండ్ ఇంకొకటి అయితే క్యాప్ ఉందండి. ఇది కూడా చూద్దాము.
ఇదైతే కనుక క్యాప్దండి. మా బాబు బాటిల్కి ఈ 2 మూతలు కలిపి ఇచ్చినట్టున్నారు, కానీ చాలా బాగున్నాయండి. ఇది 1.2 లీటర్స్ది. అరౌండ్ 2100 వరకు అయితే పడింది మాకు ఇవి 2 కలిపి. బాటిల్స్ అయితే నేను నలుగురికి 4 అనేసి అయితే తీసుకున్నానండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. న్యూయార్క్ వెళ్ళిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడకుండా, దాన్ని గుర్తుగా ఏమైనా తీసుకోకుండా ఎలా వచ్చేస్తాము అని నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూని అయితే తీసుకున్నాను. మీకు చూపిస్తాను, చూడండి. ఏదో సాధించి కప్పు పట్టుకున్న రేంజ్లో అయితే పట్టుకున్నాను. బట్ చాలా బాగుందండి. నాకు ఎక్కడికైనా వెళ్తే గుర్తుగా ఏదైనా తీసుకోవడం అలవాటు ఉంది. సో అలా న్యూయార్క్కి గుర్తుగా ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అయితే నేను తీసుకున్నాను. ఆ తర్వాత మేము ఈ ఫాజిల్ వ్యాలెట్ని అయితే తీసుకున్నామండి. ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నాము. ఇది $75, అంటే అప్రాక్సిమేట్లీ 6500 వరకు అయితే మనకి కాస్ట్ పడింది. అండ్ ఇది ఫాజిల్ వాచ్ అండి. ఇదండి, ఇది వాచ్ పెద్దవాళ్ళది. ఇది మనకు $195 అండి, అంటే అప్రాక్సిమేట్లీ 17,000 అయితే పడిందండి మనకి ప్రైస్. వీటికి వారంటీ కార్డు అవన్నీ కూడా అయితే ఇచ్చారండి. సో ఇది గ్లోబల్ వారంటీ కాబట్టి మనకి భయం ఏమీ ఉండదు. అండ్ అవెన్యూ క్రీమ్. ఈ అవెన్యూ క్రీమ్ బాడీ లోషన్ అండి. నాకు తెలిసి కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూఎస్కి వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని తీసుకొస్తారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇది 2 టీన్స్ ఉన్న ప్యాక్ అండి. నేను 2 టీన్స్ అయితే తీసుకున్నాను. ఇక చలికాలం వస్తుంది కదండి, మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అందులో బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇవి సీకే షూస్ అండి. ఇవి నా కోసం తీసుకున్నాను నేను. ఇవి కూడా అప్రాక్సిమేట్లీ మనకి 5000 అయితే పడ్డాయండి ప్రైస్. నాకు ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్ అనేది క్లాసీగా అనిపించిందండి, డీసెంట్గా ఉంటుంది. సీకే బ్రాండ్ ఇది. ఇదైతే నేను ఒక సెట్ తీసుకున్నాను. అండ్ మా బాబాయ్కి ఈ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో షూస్, పూమా షూస్ అండి ఇవైతే చూస్ చేసుకున్నాడు. వాడికి ఇంకా స్కూలు యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి. సో వాటి కోసం అనేసి అవైతే తీసుకున్నాను. అండ్ ఇవి గెస్ షూస్ అండి. చూడండి, ఇక్కడ అక్కడక్కడ కూడా లేస్కి బటన్స్ వచ్చాయి. ఇవి రిమూవబుల్, మనం వద్దనుకుంటే తీసేయచ్చు. అండ్ ఈ గెస్ అనే సింబల్ కూడా చాలా బాగుందండి. బటన్ కూడా G అని వచ్చి నాకు చాలా డీసెంట్గా క్లాసీగా అయితే అనిపించాయి. ఇవైతే మనకి $50 పడ్డాయండి, అంటే అప్రాక్సిమేట్లీ 5000 అనుకోవచ్చు. 4800, 5000 అలా పడ్డాయండి. ఇవి మా పాప కోసం తీసుకున్నాను. అండ్ లేడీస్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్స్. చూడండి, ఇది సీకే హ్యాండ్ బ్యాగ్. సీకేది. దీని ప్రైస్ $198, అంటే ఆల్మోస్ట్ 17,000 అనుకోండి. ఇది కూడా 17,000 అయితే పడింది. దీనికి మనకి ఓపెన్ బటన్ వచ్చి 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. చూడండి, 1, 2, 3, 4 కంపార్ట్మెంట్స్ విత్ జిప్ది కూడా ఒకటి ఎక్స్ట్రా ఉంది. నాకు మెయిన్ ఎస్పెషలీ కలర్ కాంబినేషన్ అయితే నచ్చింది. గ్లాసీ లుక్ అయితే ఉందండి ఇది. యానీ క్లెయిన్ హ్యాండ్ బ్యాగ్ అండి. చూడండి, దీనికి ఒక చిన్న వ్యాలెట్ కూడా అటాచ్ చేసి అయితే ఇచ్చారు. ఈ యానీ క్లెయిన్ వాళ్ళ సింబల్ కూడా ఉంది మనకి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇది మనకి కార్డ్స్ పెట్టుకోవడానికి, కాయిన్స్ అవి పెట్టుకోవడానికి. బట్ దీనిలో పెట్టినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ దీని కంపార్ట్మెంట్ సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చింది, కానీ చాలా బాగుంది. ఇన్నర్ సీక్రెట్ జిప్ కూడా ఒకటి ఉంది. ఇదైతే చాలా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ నాకు ఎప్పటి నుంచియో బ్యాక్ ప్యాక్ ఒకటి మంచిది తీసుకోవాలనేసి అయితే ఉండేదండి. సో దానికని నేను గెస్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ అయితే కనుక చాలా వరకు డ్రెస్సెస్కి సెట్ అవుతుంది అనే దీంతో నేను ఈ కలర్ది గెస్ అయితే తీసుకున్నాను. ఇది మనకు ఆల్మోస్ట్ 7,000 అయితే ప్రైస్ పడిందండి. నాకు దీనిలో ఎస్పెషలీ ఈ బ్రాడ్ స్ట్రిప్స్ అయితే కనుక బాగా నచ్చాయండి. అంటే మనకి వేసుకున్నప్పుడు కంఫర్ట్గాను ఉంటుంది, బ్యాక్ డ్యామేజ్ అవుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. హర్షీస్ అండి, హర్షీస్ నగెట్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇది నాకైతే కనుక ఇది 2,000 ప్రైస్ అయితే పడింది. ఇది 1.47 kg 145 పీసెస్ అయితే ఉన్నాయి. ఇవి నట్ అండ్ చాక్లెట్స్. హర్షీస్ అనేది చాలా ఫేమస్ అండి. అక్కడ హర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనమైతే దాన్ని విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత నేను కొన్ని క్లోత్స్ అయితే తీసుకున్నాను. మా పాపకి ఓల్డ్ నేవీలో ఈ స్కర్ట్ అయితే తీసుకున్నానండి. నాకు ఇది ఒక 2,300 అయితే పడింది. షార్ట్ లాగా ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను లెవైస్లో ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను. నాకైతే ఇది ఒక 3,000 అయితే పడిందండి ఈ ప్యాంట్. ఇది మా బాబుకి తీసుకున్నానండి. యుఎస్ నువ్వు గ్యాప్లో తీసుకున్నామండి. నాకైతే ఇది ఒక 1,300 అయితే పడింది ప్రైస్. అండ్ మోర్ లెవైస్ ప్యాంట్. ఇదైతే కనుక మనకి $70 పడిందండి. అంటే ఆల్మోస్ట్ 5,500 పడిందండి ఈ ప్యాంట్. అండ్ మా పాపకి ఒకటి లెవైస్లో తీసుకున్నాను. నాకు పిల్లల బట్టలు అక్కడ చాలా కన్ఫ్యూజన్ అయ్యిందండి. అంటే సైజెస్ మనం వేసేది ఒకటి ఉంటుంది. ఇది మేబీ మా పిల్లలది ఆడ్ సైజ్ అంటే వచ్చారు కదా. ఇప్పుడు సంథింగ్ అంటారు చూడండి, 5 to 6 years ఒక దగ్గర, 7 to 8 years ఒక దగ్గర అనేసి. అప్పుడు 6 నుంచి 7 years ఉన్న వాళ్ళకి పిల్లలకి బట్టలు దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. ఆడ్ సైజ్ అంటారు కదా. ఆ విధంగా ఉన్నందుకేమో లెంగ్త్ ఎక్కువ ఉంటే విడ్త్ సరిపోదు, విడ్త్ కరెక్ట్గా ఉంటే లెంగ్త్ సరిపోదు, డిఫరెంట్గా అనిపించింది. బట్ మెటీరియల్ అయితే చాలా బాగుందని నేనైతే తీసుకున్నాను. అండ్ మా పాపకి గ్యాప్లో ఈ స్ట్రిప్స్ షర్ట్ మోడల్ టాప్ కూడా ఒకటైతే తీసుకున్నానండి. ఇది అండ్ ఇది చూడండి, బ్రైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కదా. ఇది యుఎస్ పోలేలో ఇది నా కోసం అయితే తీసుకున్నానండి నేను. ఇది మనకి $30 అంటే 2,500 అయితే పడింది ఈ టాప్. సో ఇంకొకటండి, ఇదైతే నాకు చాలా నచ్చింది. పర్పుల్ విత్ గ్రే కలర్ కాంబినేషన్. ఇది కూడా 2,500 పడిందండి. యుఎస్ పోలోలోనే తీసుకున్నాను. నేను తీసుకుంటుంటే నాకు అప్పటికే మా బాబు షాపింగ్ అయిపోయిందండి. చూడండి, పెద్దవాళ్ళ టీషర్టు పిల్లవాళ్ళది అంతా కూడా సేమ్ ప్రైజే ఉంది. ఇది కూడా 2,500 అయితే పడిందండి. సీ గ్రీన్ చాలా బాగుంది. ఇది గ్యాప్లో తీసుకున్నామండి. ఇదైతే ఒక 1,500 అయితే పడిందండి మనకి ప్రైస్. అండ్ ఇవి మీకు తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను. ఇవి కాన్సెప్ట్ ప్యాంట్స్ అండి. కాన్సెప్ట్ ప్యాంట్స్ ఇవి ఎయిర్ ఫ్లో అనేసి లాస్ ఏంజల్స్ వాళ్ళది. ఇదైతే మనకి అరౌండ్ 2,500 పడ్డాయండి రెండు కూడా కలిపి. ఇది కాంబో ప్యాక్. ఇలాగే మనకి జాగర్స్ ప్యాంట్స్ కూడా వస్తాయండి, క్లాసిక్ కాన్సెప్ట్స్ అని. ఇది కూడా నాకు అరౌండ్ 2,500 అయితే పడ్డాయండి రెండు కలిపి. 2 ప్యాంట్స్ కాంబో ప్యాక్ అండి ఇది కూడా. ఇవైతే కనుక మా హస్బెండ్ కోసం తీసుకున్నాము గ్యాప్లో. ఈ టీషర్ట్ అయితే నాకు అరౌండ్ 3,000 అయితే పడింది. చూడండి. అండ్ ఇదైతే కనుక ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోతుంది కదండి. సో గ్యాప్ది ఒక హుడీ అయితే తీసుకున్నామండి. ఇదైతే కనుక అరౌండ్ 5,000 అయితే పడింది మనకు. బ్రౌన్ కలరు.
ఇంకా నార్మల్ అండి, లాంగ్ స్కర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా జీన్, ఇది యుఎస్ పోలోలో తీసుకున్నాను. ఇదైతే కనుక మనకు 5000 వరకు పడిందండి, యుఎస్ పోలో ప్యాంట్. అండ్ వన్ మోర్ టాప్. నేను ఈ వ్యాలెట్ అయితే ఇది నా కోసం తీసుకున్నానండి, 9 West బ్రాండ్ది. ఇది కూడా మనకి 1500 అయితే ప్రైస్ పడింది. బట్ నాకు చాలా నచ్చిందండి. కార్డ్ సెక్షన్, కాయిన్స్ కోసం కానీ మనం క్యాష్ పెట్టుకోవడానికి అంతా కూడా చాలా బాగుంది. అవుట్ సైడ్ కూడా మనకి ఒక జిప్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ ఫర్ ద లేడీస్, బీచ్ సెక్షన్ అండి. ఇది చాలా అందరికీ కూడా యూఎస్ అంటే ఫస్ట్ బీట్సే గుర్తొస్తాయి కదా లేడీస్కి. సో నేను కూడా కొన్ని బీట్స్ అయితే తీసుకున్నాను, అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. బీట్స్ నేను రెడీమేడ్ అయితే కొన్ని తీసుకున్నాను, బీట్స్గా అయితే కొద్దిగా తక్కువే తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత వాటిని అల్లించడానికి టైం పడుతుంది కదా, సో ఇక్కడ నేను ఎక్కువగా మనకి రెడీమేడ్ అయితే తీసుకున్నాను. ఇదైతే చూడండి, కోరల్స్ది. ఇదైతే నేను తీసుకున్నాను, ఇది యాప్సాన్ ఇంపోర్ట్ షాప్లో అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఇదైతే ఒకటి తీసుకున్నానండి. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఏమంటే హుక్ లేదు దీనికి, చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇది ఒక మ్యాగ్నెట్ చూడండి, ఇలా స్టిక్ అవుతుంది, ఇలా తీసేస్తాము. వేసుకోవడం తీసుకోవడం చాలా ఈజీ, దేనికి తగులుకోదు అనేసి అయితే అనిపించింది. ఇది మనము కిందకి వేసేసామనుకోండి, ఇది చూడండి దీనికి డాలర్ల అంటే మిడిల్లో హైలైట్ బీట్ లాగా ఉంది. అదే బ్యాక్ సైడ్ వేసుకుంటే ఓన్లీ ప్లెయిన్ లాగా ఉంది. 2 వే కూడా మనం వేసుకోవచ్చు. ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇవి పంప్కిన్ బీట్స్, పంప్కిన్ షేప్లో ఉన్న బీట్స్ అండి. ఇదైతే బీట్స్ స్ట్రింపే తీసుకున్నాను, పంప్కిన్ షేప్డ్వి. నేను ఈ పింక్ అయితే తీసుకున్నాను, వీటితో ఏదైనా ట్రై చేయాలి. అండ్ నాకు ఎప్పటి నుంచి ఒకటి ఇష్టం అండి, సార్టింగ్ ఆర్డర్లో ఉన్న పర్ల్స్ది తీసుకోవాలి అనేసి. సో లక్కీగా నాకైతే అది ఒకటి దొరికింది. బట్ ఇది డిఫరెంట్గా కూడా ఉందండి. ఇది ఇక్కడి నుంచి మనకు అంటే ఒక 75% రౌండ్ పర్ల్స్ అయితే వచ్చాయి, మిగతా దగ్గరంతా కూడా కర్టెడ్ పర్ల్స్ వచ్చాయి. చూడండి, ఒక రౌండ్కి పైన కింద కట్ చేస్తే ఎలా వస్తాయి అలా వచ్చాయి. డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది. ఇది ఇందాక చెప్పాను కదండి, సార్టెడ్ ఆర్డర్స్ ప్లెయిన్ పర్ల్స్లో తీసుకున్నానని. అదేవిధంగా మల్టీ కలర్ పర్ల్స్లో కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఈసారి అనుకోకుండా ఎక్కువ పర్ల్స్లోనే కుదిరాయి. మల్టీ కలర్ పర్ల్స్లో తీసుకున్నాను సార్టెడ్ ఆర్డర్వి. ఇక్కడ పెద్దగా వచ్చి పైకి వచ్చేసరికి చిన్నగా. సార్టెడ్ ఆర్డర్వి నాకు కొంచెం ఎక్కువగా నచ్చుతాయండి. ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ప్లెయిన్ పర్ల్స్ది నార్మల్ది చిన్నదైతే తీసుకున్నాను. మా పాపకి బాగా సెట్ అవుతుంది అండ్ మనకి కూడా నెక్కి అయితే బాగుంటుంది అనేసి అనిపించిందండి. ఇది చూడండి, చాలా నెక్ లెంగ్త్ అనమాట. ఇది వెరీ షార్ట్, చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను. అండ్ వెరీ మైనర్ సిల్వర్ చైన్ అయితే ఒకటి తీసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చిన్న వాళ్ళకి కావచ్చు, పెద్ద వాళ్ళకి కావచ్చు, టీ షర్ట్స్ మీద సింపుల్గా జ్యువెలరీ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సిల్వర్ అండి ఇది. చూడండి, లాకెట్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. నాకు ఇది బాగా అనిపించింది, అందుకనేసి నేను ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది మనకి సిల్వర్ది ఆల్మోస్ట్ 3500 అయితే పడిందండి. ఇంకొకటి ఇది
లైట్ డిసెంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. ఇది కూడా రెడీమేడ్దే అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా సేమ్. ఇది మీరు చూసినట్లయితే ఏదో స్క్రూ లాగా ఉంది కదా, బట్ కాదండి, ఇందాక చూపించాను కదా మ్యాగ్నెట్, అలాగే ఉంది. నాకు ఇది కూడా చాలా నచ్చింది. ఈ కలర్ నచ్చిందండి. బేసిక్గా డిఫరెంట్ కలరు, చాలా వాటికి ఇది సెట్ అవుతుంది, శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ అనేసి అయితే అనిపించింది. కాబట్టి ఇదైతే నేను తీసుకున్నాను. ఇది మనకి అరౌండ్ 18,000 వరకు అయితే పడిందండి. ఇది ఈ చిన్న లాకెట్ కూడా ఒకటి తీసుకున్నాము. చిన్న లాకెట్ ఏదైనా మన గోల్డ్ చైన్స్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సో ఇదైతే ఒకటి తీసుకున్నామండి. సో ఇది అండి మాకు ఈ బీడ్స్కి ఓవరాల్గా నాకు 25,000 to 30,000 అయితే మనకి ప్రైస్ పడిందండి. సో ఇదండి మా యూఎస్ షాపింగ్. మా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ, బాయ్.